వేస్ రూమింగ్ పాండిచ్చేరి గైస్ 11కి వచ్చినాం, 11 గంట 1 గంటకు వచ్చినాము. 1 గంట నుంచి రూమ్స్ కోసం తిరిగి లాస్ట్కి రూమ్స్ని అయితే ఫైనలైజ్ చేసాము. ఇక మనమైతే కన్నా ఫుడ్ని ఫైనలైజ్ చేస్తాము. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఇట్లా నేను తెలుసుకోకుండా చాలా నేర్చుకోవాలి మనము. నేను అన్నీ చెప్తాను ఫ్రెండ్స్, ఏం పర్లేదు ఫ్రెండ్స్, నేను చెప్తాను. గైస్ ఫైనల్లీ మనకైతే రూమ్ అయితే దొరికేసింది అనమాట. ఇక్కడ రూమ్ అయితే 5K అనమాట. మనం 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5K పెట్టాను. ఇదైతే మనం అట్లా చూసుకోవచ్చు అనమాట, ఈ చుట్టుపక్కలంతా. గాయస్ మేమున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఇది ఎందులో లగేజ్ పెట్టుకునేకి ఇది ఇచ్చినారు. లగేజ్కి మనకి ఏసీ ఉండాలి కాబట్టి ఏసీ మెయిన్. ఏసీ, లైట్స్, నెక్స్ట్ మిర్రర్ తర్వాత ఫ్యాన్, 2 ఫ్యాన్లు ఉన్నాయి, 2 బెడ్లు ఉన్నాయి. మనకైతే ఒక టీవీ సెటప్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అయితే ఇక ఇది బాల్కనీ. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బాగా బీచ్కి వెళ్తాము. ఆడికి వెళ్ళి నేను వీడియోలన్నీ పెడుతున్నాను. నేను, నాతో పాటు మహేష్, మెంటల్ నాకుడికి మధు పోతాను ఫ్రెండ్స్. మెంటల్ నాకుడికి మధు అని పేరు. ఇక బీచ్కి వెళ్ళి రాక్ బీచ్లో ఈరోజు ఈవినింగ్ ఏమేమి జరుగుతాయి అన్నీ ఖచ్చితంగా పెడతా. రేపు పొద్దున్నేకి మ్యాంగో ఫారెస్ట్, బోటింగ్. అది కాదు మా బ్రోస్, మనం తీసుకున్న రూమ్ కాడ నుంచి ఇక్కడికి రాక్ బీచ్ వచ్చి దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది. దాదాపుగా మనం అయితే నడుస్తున్నాం అందరూ. సో ఇంకేంది అంటే ఆ బీచ్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి అన్ని క్లారిటీ చెప్తా మీకు. ఏం కావాలన్నా పాండిచ్చేరిలో ఖచ్చితంగా చెప్తా. వెయిట్ అండ్ సీ. ఎటైతే పోతుంటారు అనమాట. గాయ్స్ ఫైనల్లీ మనం అయితే బీచ్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇక బీచ్ మీకు చూపిస్తా. ఎక్కడ ఉంది? దేర్ బీచ్కి అయితే వచ్చేసాం గాయ్స్. మనమైతే ఫైనల్లీ రాక్ బీచ్ అయితే వచ్చేసాము. మనము ఇక రాక్ బీచ్లో ఏం ఎంజాయ్ చేసేకి ఉండదు, ఎందుకంటే రాక్ ఎక్కువ ఉంటాయి. సో మీకైతే నా వ్యూ పాయింట్ చూపిస్తా.